నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. కుండపోతగా వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ రైల్వే కమాన్ వద్ద భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా వరద ప్రభావం ఎక్కువయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, పద్మ, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకతాటిగా కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి. సుమారు 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా బస్ స్టాండ్ తో పాటు రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయిన సంఘటన విజువల్స్ లో చూస్తున్నాం. నిజామాబాద్ కు నగరం అభివృద్ధి చెందుతున్న నగరాలు నిజామాబాద్ జిల్లా ఒకటి. ఆ నగర పాలక సంస్థ పరిధిలో చూస్తుంటే మనకు ఎక్కడ చూసినా భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయమయ్యే పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం అదే ప్రాంతంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని రైల్వే కమాన్ వద్ద సుమారు కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే కమాన్ వంతెన భారీ వర్షం పడితే చాలు నీళ్ళని దాని కింద నిండిపోయి పూర్తి స్థాయిలో ఒక భయానక వాతావరణం సైతం తలపిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పూర్తి స్థాయిలో అక్కడ నీళ్లు నిండడంతో రాకపోకలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు శాతం కనబడ్డాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ కు వచ్చే రహదారి అక్కడే ఉంటారు కాబట్టి ఆ రహదారి ప్రాంతంలోని అనేక బస్సులతో పాటు ద్విచక్ర వాహనాలు అవన్నీ అక్కడ నుంచే మనకు ప్రయాణం అవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ ప్రాంతంలోనే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు 30 నుంచి 40 మంది ప్రయాణికులు అందులో వస్తున్నారు. అయితే రైల్వే ప్రాంతంలోని ఈ రైల్వే కమాన్ వద్ద ఒక్కసారిగా భారీ వరద రావడంతో అక్కడ సుమారు మోకాళ్ళ లోతుతో పాటు నీళ్లు నిలిచిపోవడంతో అక్కడ బస్సు అక్కడే మనకు ఇరుక్కుపోయిన సంఘటన చూసాం. సుమారు మనకు బస్సు కిటికీ అద్దాల వరకు మనకు నీళ్లు నిండిపోవడంతో అక్కడ అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు సైతం పడిన పరిస్థితి కనబడ్డది. ఇలాంటి పరిస్థితుల్లో బస్సు ఒక్కసారిగా ఇరుక్కుపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసేందుకు మనకు సహాయం చేయడంతో సురక్షితంగా అందులో ఉన్న ప్రయాణికులు మనకు బయటపడ్డ పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా నిజామాబాద్ ఓవరాల్ గా చూస్తుంటే వర్షం పడితే నిజామాబాద్ నగరం మొత్తం చిత్తడిమయంగానే మారుతుంది. ఎందుకంటే ప్రధానంగా రైల్వే కమాన్ ప్రాంతమే కాకుండా బోధన్ బస్టాండ్, అదేవిధంగా నిజామాబాద్ ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్ ఈ ప్రాంతంలోని భారీ వర్షానికి నీళ్లన్నీ లోపలికి స్టేషన్ లోకి చొచ్చుకొని ఈరోజు ప్రయాణికులే కాదు యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ కురిసిన భారీ ఒక్కసారిగా 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ఈ విధంగా జరగడంతో రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందో అన్న సందిగ్ధంలో సైతం నగర ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడ్డది. పద్మ, రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.